హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు తాంజావూర్ పెయింటింగ్, పిచ్వై ప్రింట్ ఇవన్నీ పేరు ఏది పెట్టుకున్నా సరే మెయిన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్. ఇది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది తెలుసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మధ్య కాలంలో ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది ఒక రేంజ్లో ట్రెండింగ్ అయింది. అది ఈ మధ్య ఏం పుట్టుకొచ్చింది అస్సలు కాదు. అప్పుడెప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు మన అమ్మలు వాళ్ళు కుట్లు అల్లికలతో పాటు ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా వేసేవాళ్ళు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అలానే ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా రీసెంట్ టైంలో బాగా ట్రెండింగ్ అయింది. సో ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తాను. కంప్లీట్గా ఈ వీడియో ద్వారా కంప్లీట్గా ఏం వచ్చేయదు. జస్ట్ దానికి స్టేజ్ 1 స్టేజ్ 2 ఇలా ఉంటాయి. ఎందుకంటే ఇలా స్టార్ట్ చేయగానే ఈ వీడియో చూసి ఇలా స్టార్ట్ చేయగానే ఇలా వచ్చేది కదా, ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది క్లాస్ 2 అనుకోండి. క్లాస్ 1 ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అందులో ఏమేమి కావాలి ఐటమ్స్, ఫ్యాబ్రిక్ పెయింట్ నేర్చుకోవాలి వెయ్యాలి అని అంటే అసలు ఏమేమి ఐటమ్స్ ఉండాలి, ఏమేమి కావాలి, ఏమేమి అవసరపడతాయి, అసలు మన దగ్గర మెయిన్గా ఏముండాలి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరన్నా చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. లేదు మాకంత టైం లేదు, టక్ ఈ వీడియోలోనే చెప్పేయి అనుకుంటా, ఓకే నో ప్రాబ్లం చెప్పేస్తాను. కాకపోతే ఆ వీడియో చూస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఇక ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మెయిన్గా కావాల్సినవి బ్రష్లు. ఇలా బ్రష్లు ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా ఇలా ఈ 5 తీసుకోండి. ఎందుకంటే ఒకటి సన్నం ఉంటుంది, అలా సైజుని బట్టి డిజైన్ని బట్టి అలా ఏ బ్రష్ యూజ్ అయితే అది తీసుకోవచ్చు. ఈ 5 అయితే మెయిన్గా తీసుకోండి. చూడండి సైజెస్. ఇది ఈ 2 ఏమో బార్డర్స్ వేయడానికి, చిన్న ఏదన్నా చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఫిల్ చేయడానికి. ఇది కొంచెం బిగ్ ఫ్లవర్స్ వేయడానికి, ఇది కొంచెం చిన్న ఫ్లవర్స్, ఇది మరీ పెద్ద ఫ్లవర్స్. ఇలా ఒక్కొక్క యూసేజ్కి ఒక్కొక్క బ్రష్ యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి తీసుకోండి, ప్రాక్టీస్కి చాలు సరిపోతుంది. అలాగే ఒక పెన్ను లేదా పెన్సిల్ ఏదైనా సరే, ఎందుకంటే డిజైన్ డ్రా చేయడానికి. ఇక మెయిన్గా వచ్చేసి పెయింటింగ్ కలర్స్. ఇలా ఇది ఒక్కటి ఉంటుంది. ఈ బ్రష్లు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే షాప్లో మనకి రెగ్యులర్గా మన చుట్టుపక్కల షాప్లో ఉంటాయి కదా, ఆ షాప్లో కూడా దొరికేస్తాయి పెయింటింగ్ బ్రషెస్. ఇక ఇవి కూడా అంతే, ఈ పెయింటింగ్ కలర్స్ కూడా అంతే. ఇది ఒక బాక్స్ కొనేసి పెట్టుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక బయటికి వెళ్తే షాప్లో వెళ్తే ఇంకా తక్కువలో దొరుకుతాయి ఆన్లైన్లో కంటే. ఒక బాటిల్ చిన్న బాక్సెస్ తెచ్చుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ వరకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇలా చిన్న బాక్సెస్ తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు మీ పెయింటింగ్ పూర్తయ్యేలోపు ఇవి పూర్తయిపోతాయి అన్నమాట. ఇలా ఒక బాక్స్లో నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇలా మంచిగా బాక్స్ అయితే వచ్చింది సెట్. బయట షాప్లో కూడా బాక్స్ లాగానే ఇలాగే ఉంటాయి, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో ఇలా ఒక బాక్స్ అయితే మొత్తం ఓవరాల్గా ఇందులో 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఒక బాక్స్ తీసుకోండి. ఇంకా అవుటర్ లైన్ కోసం గోల్డ్, సిల్వర్ ఇవి కూడా ఉంటాయి. అది కూడా ఒక 2 సీసాలు అయితే తెచ్చుకోండి. ఇది ఇంకా
పెయింటింగ్ వేయడానికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇలా ఒక బౌల్లో కానీ లేదా ఒక గ్లాస్లో కానీ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ వాటర్ కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే ఈ వీడియోలో మీకు పెయింటింగ్ ఎలా వేయాలనేది చూపించాలి కదా, అందుకోసం ఇలా వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ వాటర్ ఓన్లీ పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే. ఇక ఒక వేస్ట్ క్లాత్, ఇక ఈ వాటర్ ఎందుకనేది నేను దాని చెప్తూ ఉంటాను. ఇక మెయిన్గా వచ్చేసి ఈ రింగ్ అన్నమాట. చూడండి, పెయింటింగ్ అయితే ఇక్కడ వేశారు. నాకు డైరెక్ట్గా మా సిస్టర్ అయితే నేర్చుకుంటుంది నా దగ్గర డైరెక్ట్గా వచ్చి. సో తను ఇక్కడ ప్రాక్టీస్ చేసింది అనమాట. ఈ రింగ్ అలాగే వదిలేసి వెళ్ళింది. ఈ రింగ్ మెయిన్ కావాలి. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పగానే చూడండి ఎలా వేసిందో, పిచ్చి గీతలు. అంటే స్టార్టింగ్ ఇలానే ఉంటుంది లేండి. అంటే స్టార్టింగ్ కదా, అసలు బ్రష్ ఎలా పట్టాలి వేళ్ళతో అనేది తెలీదు. అసలు ఎలా ఈ అంచులు ఉంటాయి అవి ఎలా మలపాలి తెలీదు, అసలు ఏది తెలీదు. 0% నాలెడ్జ్తో స్టార్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇక సెకండ్ డే కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల ఇలా వచ్చింది. చూడండి ఎంత నీట్గా చేసిందో. ఫస్ట్లో అస్సలు బాగాలేదు, ఇక్కడ వచ్చేసి చాలా నీట్గా ఉంది. చూడండి, కొన్ని టెక్నిక్స్ చెప్పడం వల్ల ఇలా వచ్చింది అనమాట. ఫస్టే చెప్పొచ్చు కదా, మరి ఫస్టే బాగా వేసేది అని మీరు అనుకుంటారేమో. కాకపోతే ఫస్ట్ మాత్రం ఒక డిజైన్ వేసి అందులో ఫుల్గా పెయింట్ చేస్తేనే తర్వాత స్టేజ్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ డే ఏమో కంప్లీట్గా ఆ పెయింట్ కంప్లీట్గా వేసేసింది. సెకండ్ డే వచ్చేసి ఎంతవరకు అది ఆ కలర్ యూజ్ చేయాలి, బ్రష్కి పెయింట్ ఎంత తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొన్ని టిప్స్ ఇవ్వడం వల్ల సెకండ్ డే పెయింటింగ్ ఈ విధంగా వచ్చింది. మీరు కూడా మా సిస్టర్ లాగానే పెయింట్ ఈజీగా నేర్చుకోవచ్చు ఈ వీడియోస్ ద్వారా. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చేసుకోండి. ఇక మీరు ఇది నేర్చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ ఎంత పెయింట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే, ఇప్పుడు తాంజావూర్ పెయింటింగ్ ఒక పిక్చర్ ఉంటుంది. ఈ ఫోన్లో చాలానే వస్తున్నాయి ఇమేజెస్, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలానే వస్తాయి. అందులో ఉన్న కలర్స్ అవే యూజ్ చేస్తూ మీరైతే డిజైన్ వేయవచ్చు. లేదు వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తూ మీరు పెయింటింగ్ అనేది వేయవచ్చు. అప్పుడు మీరు ఈ స్టేజ్కి రాగలిగితే మీరు ఈజీగా అది చూసి ఆ ఇమేజ్ చూసి ఏ పెయింట్ యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. దాని త్రూగా మీరు తాంజావూర్ పెయింటింగ్, పిచ్ ప్రింట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా వేసేయచ్చు ఎవరి సలహాలు లేకుండా. సో లేడీస్ చూసారు కదా, ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలోనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపిస్తే వీడియో లెంత్ అనేది టూ మచ్ అవుతుంది. అందుకోసం పార్ట్ 2 లాగా ఇంకో వీడియో చేసి ఆ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలనేది చూపిస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.